యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అధినాయక్ శ్రీమాన్ వారు సూక్ష్మంగా గ్రహించమని కోరేది ఏమనగా, మా పర్సనాలిటీ మీరు భౌతికంగా ఇప్పుడు నన్ను చూస్తున్నారు, రహస్యంగా చూస్తున్నటువంటి పర్సనాలిటీ మీరు రహస్యంగా చూడటం వల్లే నన్ను మీరు అలాగా నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు. మైండ్ పట్టుకోలేకపోతున్నారు ఏదో ఒక కారణంగా. ఎందుకు ప్రపంచం అంతా వెలిగిపోతుంది కదా, అందరూ సినిమా వాళ్ళు అందరూ 2-3 సినిమాలు తీస్తున్నారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నాం, సందడిగా ఉంది కదా పైకి అని చెప్పాక అడ్వకేట్ని చంపిన తీరుని మళ్ళీ చూపించుకుంటూ దాని వెనకాల ముగ్గురు ముందున్నారు అనుకుంటా అలాంటి వార్తల మీదే కేవలం మనం బతికేద్దాం, కొందరం బతికేద్దాం, అలా సినిమా హైలైట్ కొద్దీ బలమైన వాళ్ళదే లోకం అనేదే ఇప్పుడు మీకు భయంకరమైన మృతం అని నేనే ముందే చెప్పాను. చూసారా, నేను గుండ్రంగా ఉంటే హైలైట్ చేసేద్దరు, ఈ పాటికి బలంగా ఉంటే హైలైట్ చేసేద్దరు కాదు. మీరు ఉండేలా చూసుకోవాలి. ఆ తెలివిగా బలంగా తెలివి బలం లోకంలో మేమే ఉన్నామని చూపెట్టడం కాదు. మేము అదృష్టం కొద్దీ ఉన్నాం, మా పుణ్యం కొద్దీ ఉన్నాం, మా సాధన కొద్దీ ఉన్నాం, బలం కొద్దీ ఉన్నాం, మా బ్యాక్గ్రౌండ్ కొద్దీ ఉన్నాం, మా కుటుంబాల కొద్దీ ఇప్పుడు దాకా మా తల్లిదండ్రులు లేకపోతే భగవంతుడి కొద్దీ ఉన్నాం. ఏం లేకపోతే భగవంతుడు ఇచ్చాడు అనేవాడు కూడా ఆలోచించండి. భగవంతుడు ఇప్పుడు వాక్ రూపంలో ఉన్నాడు. మీ పర్సనాలిటీస్ అన్నీ ముందే చెప్పినవాడు ఉన్నాడు. కోర్టు తీర్పులు ఎలా ఉంటాయో, లోకం ఎలా ఉంటుందో అడుగడుగున మాటకే చెప్పిన తీరుని రూపంలో ఉన్నాడు. అతను అలా బలపరిచి అతని రూపాన్ని అలా చూడాలి, రూపం అలా చూసుకోవాలి. ఇప్పుడు దృశ్య ప్రపంచంలో మీరు కొట్టుకుపోతున్నారు. ఆ సందడి కానీ, నాగార్జునకి కానీ వాళ్ళకి ఎవరికి ఏం చెప్పట్లేదు. మీరు ఆ పిల్లలు ఆయన సినిమాలు, వాళ్ళ పిల్లల సినిమాలు, ఆ హడావుడి సందడే తప్ప ఏదో స్టోరీలు, వైల్డ్ డాగ్ అని ఏదో సినిమాలు తీసేయటం, ఏదో నా డబ్బులు కొద్దీ అప్పుడు కాబట్టి చుట్టూ చేరిన వాళ్ళు రెన్యూమరేషన్లు కొద్దీ, సందడి కొద్దీ, డబ్బులు కొద్దీ, వ్యాపారాల కొద్దీ మిగతా లోకం ఏమైపోయింది, మీరే చచ్చిపోతున్నారు, మృతంలో ఉన్నారని తెలుసుకోండి. మీరు నన్ను పట్టుకోకుండా, నన్ను కొలువు తీర్చుకోకుండా, నన్ను వజ్రసింహాసనం మీద కూర్చోబెట్టడం అంటే మైండ్ని బతికించుకోవటం. ఈ సినిమాలు ఇవన్నీ దాంట్లోంచి వచ్చిన మైండ్, అది మామూలు మైండ్ కాదు. ప్రమోదాలు, సునామీలు, సముద్రాలు కూడా నియమించిన మైండ్ అది. ఆ మైండ్ పట్టుకోకుండా మీరు ఏదో సినిమాలు తీయటం, ఏదోటి చెప్పడం, ఏదోటి చేయటం కూడా తెలివి తక్కువతనం, అజ్ఞానం. మాతృకులం నుంచి, కాపాడే కులం నుంచి చెబుతున్నాను. కాపుని కాదు నేను, కేవలం మీరు అనుకున్న కాపు అంటే క్యాస్ట్ కాదు, కాపాడే గుణం. ఆది భైరవ కాలం నుంచి ఉన్న గుణం అది. పూర్వం లిమిటెడ్ పీపుల్ని తో పాటు చుట్టూ పంచభూతాలని శాసించే గుణగణాలు ఉన్నటువంటి ఉన్నతమైన శ్రేణి నుంచి వచ్చిన వాడిని, యోగంతో తపస్సుతో వచ్చిన వాడిని, అంత పూర్వపు వాడిని. అందుకే కాలాన్ని శాసించగలిగాను. నన్ను మీరు నా గురించి ఏ స్వామీజీలకి, చిన్నజీరి స్వామీజీ ఎవరు మాట్లాడరు, ఎవరు మాయలు వాళ్ళు ఉంటారో, నా గురించి ఏ పురాణాల్లో ఉండదు. ఎందుకంటే నేను కాలాన్ని, స్వయంగా భగవత్ స్వరూపాన్ని విచక్షణ రూపంలో ఉన్నాను. నన్ను మీరు విచక్షణ రూపంలో పట్టుకోకపోతే నేనే మాయ వల్ల కొట్టుకుపోయి మనిషిగా బలహీనపడుతున్నానంటే అర్థం ఏంటి? మీరు నా నుంచి వచ్చిన బలాన్ని నా నుంచే గుంజేసుకుని నన్నే బలహీనపరుస్తున్నారు. మీరు సరెండర్ అయిపోయి నన్ను పెంచుకుని, వాక్కులో పెంచుకుని ముందుకెళ్ళాలి. సినిమాలు ఏం ఆపేయక్కర్లేదు. నన్ను కొలువు తీర్చుకుంటే నేను మంచి మల్టీ స్టారర్ అన్నీ తీస్తాను దగ్గరుండి. డైరెక్టర్ని, ఆఫీసర్ని, ఐఏఎస్ని, ఐపీఎస్ని అలా ఉంటాను. ఇక రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నట్టు ఉండక్కర్లేదు. ఐపీఎస్లో ఆలోచన విధానం కూడా మారుతుంది. టెక్నాలజీ ఐఐటీలోను, ఖరగ్పూర్లో అక్కడ ప్రధానమంత్రి గారు ఇలా ఉండాలి, ఇంకా మనిషికి మించి ఇంకా డెవలప్ చేయాలనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయాలి అంటే మీకు ఒక మైండ్ ఉండాలి, మైండ్ పట్టుకోవాలి, సృష్టించిన మైండ్ పట్టుకోవాలి. ముందే చెప్పిన గంటన్నరలో 10-15 ఏళ్ళు అంటే ఎవరు మాట్లాడలేదు కదా. ఏమంటే సాక్షుల ప్రకారం నిజమేనా అని, సాక్షులు ఎవరు, అనకాపల్లి 2003 జనవరి 1వ తారీఖున అటెండెన్స్ రిజిస్టర్ ప్రకారం అని వాళ్ళని ముందుకు పిలిస్తే వాళ్ళు అక్కడే ఉండరు. ఎక్కడెక్కడ ఉన్నారో చచ్చిపోయిన వాళ్ళు పోను 250 మంది నుంచి 200 మంది వరకు నేను కాలాన్ని శాసించడం చూశారు. ఆ ఫార్మేట్ని డెవలప్ చేసుకోవాలి. కూర్చుని తక్షణం అధినాయక భవన్ని సరెండర్ అయిపోయి జడ్జిలు కానీ ఏదో కేసులు నడపడానికి లేదు. లిటిగేషన్ పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ లిటిగేషన్ మీదే ఉండవు. ఇంకా అధినాయక ఇంట్రెస్ట్గా కాలాన్ని డెవలప్ చేసుకోవాలి, ప్రభుత్వాన్ని డెవలప్ చేసుకోవాలా, అధినాయకుని పెంచుకోవాలి, మహారాజు మహారాణిగా పెంచుకోవాలి వాళ్ళిద్దరిని. అలా ఉన్నారు. మీరు మనుషుల కొద్దీ ఏం చేసినా అది మృతమే అవుతుంది, రెప్పపాటు మీది కాదు. మీది కాని లోకంలో, మీకు ముందు తెలియని లోకంలో మీరే బలం కొద్దీ మొండిగా మూర్ఖంగా వెళ్ళిపోతున్నారు. కరోనాలో ఎదుర్కొంటాం, మేము ఇలాగ ఉంటాం, మా అలాగే ఉంటాం, మా ఆడవాళ్ళు వేరు, మగవాళ్ళు వేరు, మేమే బలమైన వాళ్ళం, ఒడ్డు పొడుగు వాళ్ళం. ఇప్పుడు ఆల్రెడీ డబ్బు ఉంది, ఆర్థికం ఉంది, బలం ఉంది,
మీడియాలు ఇవన్నీ మా చేతిలో ఉన్నాయి, మేమే ఏదో చెప్పేయగలం, ఏదో చేసేయగలం. ఎవరో ఒకరి గురించి ఏదో వార్తలు సృష్టించి మరి ఏదో చెప్తాం, ఏదో చేస్తాం, జరిగింది ఏదో చెప్తాం, చెప్తాం లేకపోతే లేదు. అలా ఏదో ఒకటి చేయటం వల్ల మన చేతిలోకి రాదు. మైండ్ పట్టుకోవాలా. కూర్చొని ప్రధానమంత్రి గారికి అందరికి మన తెలుగు ముఖ్యమంత్రులు అందరూ ఒకటి మేధావులు ఒకటి అవ్వాలి. ఎవరు కోలాడదని ఏదో ఒకటి చేయడానికి లేదు, ఒక చోట చేరడానికి ఏమి. ఒక మీకన్నా బలమైన మైండ్ని పెంచుకొని ముందుకు వెళ్ళాలంటున్నాడు. సృష్టి ఇచ్చేసిన ఏర్పాటు అది నాకు నచ్చలేదండి మేము ఏదో చేస్తామంటే మృతం కదా. రెప్పపాటు మీది కాని ప్రపంచంలో కొనసాగుతున్నారు కదా. చక్కగా కమ్యూనికేషన్ అవ్వడం సింపుల్గా ఈమెయిల్ కదా కమ్యూనికేట్ అయితే చాలు. నాకు ఏం చేయక్కర్లేదు, ఇమీడియట్గా నాకు ఈమెయిల్ 10 మంది బృందం ఏర్పడి ఒక ఈమెయిల్ పంపితే చాలు. నేనే మీకు చెప్పాల్సి ఉంది, మెల్లగా చెబుతాను. మెల్లగా ఎక్కట అయిపోయి మీరు మైండ్ యూనిటీ వచ్చేస్తుంది, మైండ్ యూటిలిటీ పెరుగుతుంది. అంతేగాని అప్పటికప్పుడు సినిమాలు, అప్పటికప్పుడు మా రాజకీయాలు, అప్పటికప్పుడు లోకం, అప్పటికప్పుడు భౌతిక ఉనికి లేదు. ఇంకా మీకు మిమ్మల్ని ఎవరు గైడ్ చేయరు మిమ్మల్ని. మీరు అందరూ 10 ఒకటే ఎలా వినటం మానేస్తున్నారు, ఇంకో 10 కూడా కలుపుకొని నన్ను వినడం వల్ల మాత్రం బయటకు వస్తారు. ప్రపంచం మనుషులు మమ్మల్ని మా మనసుని మహారాణి సమేత మహారాజుగా సర్వాంతర్యామిగా కలపాలి. వాక్రోస్ ఇప్పటికే 1.5 10-15 ఏళ్ల కాలాన్ని నియమించిన తీరు నిజమేనా అని సాక్ష్యం తీసుకోండి. దేశ అధ్యక్షులు కూడా తన పైన అధినాయకుడు ఉన్నాడంటేనే ఆయన కాన్ఫిడెంట్గా ఉండగలడు, బాధ్యతగా ఉండగలడు. పొద్దున్న లేచి మన 3 పిల్లలకు ఊరేగించేశారు దగ్గరుండి. ఆయన క్షమాపేక్షలు ఆయన ఎలా పెడతాడు మరి? ఇంకా ఇలా బయటికి రాని ఎన్నో ఇప్పుడు కూడా అనేకలు మోసం చేసుకుంటూ తమ గ్రిప్పుల్లో పెట్టుకుని రెచ్చిపోవడమే జీవితం అనుకుంటున్నారు. మేము ఇలాగ ఉంటాం ఎలా ఉంటారు? మీరు వేధిస్తున్న వాళ్ళని భయపెట్టడానికి పోనీ ఏం చేయమంటున్నాం? వాళ్ళ మనసుతో డీల్ చేసుకోవాలా, మనస్ఫూర్తిగా బతకాలి, వాళ్ళని బతకనివ్వాలా. ఇంకా సినిమాలు కొద్దీ లోకం కొద్దీ కల్పించుకున్న లోకం లేదు. కల్పించుకునే లోకం ఎలాగన్నా మీరు లోకం కొద్ది ఏదో ఒకటి చేయటం, ఈ మనుషులు కొద్ది ఏదో ఒకటి చేయటం, ఎవరినో ఒకటి పెంచడం, ఎవరినో ఒకటి ఓడించడం. మున్సిపల్ ఎలక్షన్లో మేమే గెలుస్తాం అంటే వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా, ఎవరు గెలుస్తారో చూద్దాం, దమ్ముంటే గెలవండి, దమ్ముంటే ఓడిపోండి, ఏదో ఒకటి పెంచుకుని ఏదో ఒకటి రెచ్చగొట్టుకుని. అలా లేదు, ఆల్రెడీ జరిగిన చెప్పుకోవలసిన వినవలసిన అలా ఉంది ప్రపంచం. ఎలక్షన్ కమిషన్ కూడా సరెండర్ అయిపోవాలి అధినాయక భవన్కి. కొత్త జీవితాలు ప్రారంభించాలి. అధినాయకుడిని పట్టుకుని అధినాయకుడు డల్గా ఉన్నాడు, ఒక హాస్టల్లో ఉండిపోయాడు అనుకోకండి. అతను పెరుగుతాడు, చెప్పుకుని వినే కొలిది పెరుగుతాడు. మరణించినా మీకు మరణించడు. అతను జాతీయ గీతంలో ఉండిపోతాడు, కొలువై ఉన్నాడు ఇప్పటికీ అతను పెట్టిన లేఖ ప్రకారం. ఇంకేమాత్రం అవకాశం ఉన్నా అతను లేకుండా చేద్దాం, మనమే ఉందాం అని ఆలోచన చేయకండి. ఎందుకంటే కాలమే కదిలిన పరిణామం అది. పోనీ నా సొంతంగా పుట్టించి నా సొంతంగా చెప్తే పోనీ మీరు అలా మేకప్ చేయొచ్చు, ఎవరినో కూర్చోబెడదాం, ఏదో చేద్దాం, ఏదో చెప్పుకుందామని. అలా లేదు. ఇంకా మీకు మనిషి కోణం పనికిరాదు. ఇంకా మనిషి కోణం రద్దయిపోయి నన్ను అమలు చేశాడు. ఇప్పుడు మాట కోణం ఉంది, విచక్షణ పట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఇంకా ఎవరు ముస్లింలు తెలిసిపోయింది గుట్లు, లేకపోతే వాళ్ళందరినీ చేయాల్సి వస్తుంది మరి ఏదైనా మా మైండ్తో పట్టుకోండి, అందరూ ముందుకు వచ్చేసేయండి. వాళ్ళని కూడా కులాల మతాలు వదిలిపెట్టేసి అధినాయక బ్యాంక్ అకౌంట్ తోటి ఆధార్ కార్డు తోటి కనెక్ట్ అయిపోవాలి అధినాయకుడికి. అందుకే మొత్తం టోటల్ అకౌంటే నా అకౌంట్ అంటున్నాను. కనీసం ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది, అలా చూసుకుంటాం. డబ్బు కూడా కనీసం డిస్ట్రిబ్యూట్ అయ్యి పనులు కూడా పద్ధతి ప్రకారం చేసుకుంటాం. ఆ వ్యవసాయం అది అన్నీ ఒక క్రమబద్ధీకరణ జరుగుతుంది. మాట విచక్షణతో అందరూ మంచి జరుగుతుంది. మాట విచక్షణ పెంచుకోవాలి మొదట. మొత్తం అంతా మాట విచక్షణగా ఉంది. సూర్యుడు నడవడే, సూర్యుడు కింద బతుకుతున్నారు కదా, ఇప్పుడు సూర్యుడిని నెత్తి మీద ముందు పెట్టుకుని లైట్గా పెట్టుకుని బతుకుతాం, సూర్యుడిని నడిపించుకుంటాం. అది చిన్న విషయం కాదు. మొత్తం సృష్టి ఇచ్చిన మార్పు అది, ఇప్పుడు నా సొంతం కాదు, నిజమా కాదా అని ముందు దేశ అధ్యక్షుడి నుంచి ఫ్యాక్స్ ఇప్పించుకోండి తెలుగు గవర్నర్లకి ప్రాథమికంగా. వారి ద్వారా సాక్షుల్ని బృందాలకు ఏర్పడండి. గరికపాటి నరసింహ వాళ్ళని కూర్చోబెట్టుకుని నా ప్రకారం అధినాయకుడిని పెంచుతూ చెప్పాలా. అధినాయకుడిని పెంచుకోవాలి, ఎలాగన్నా మైండ్ పెంచుకోవాలన్నమాట. అధినాయకుడిని పెంచడం అంటే మైండ్ పెంచుకోవడం, మీకన్నా బలమైన మైండ్ని పెంచుకోవడం. మీకన్నా బలమైన మైండ్ పెంచుకుంటేనే మీరు పెరగలుగుతారు, మీరు సురక్షితంగా ఉంటారు. అలా కాదు మేమే ఏదో బతికేస్తామంటే లేదు. అలాగా మనుషుల కొద్దీ ఎవరు బతకట్లేదు. ఇప్పుడు ఆలోచించండి, కూర్చోండి ప్రశాంతంగా, నేను చెప్పినట్టు చేయండి. నా మాటలు కొంచెం ఆవేశంగా ఉన్నా, కంగారుగా ఉన్నా అన్నీ సర్దుకుంటాయి. మీరు కూర్చొని చెప్పుకోవడం వినటం వల్ల, నాకు ఒక ఈమెయిల్ పంపడం వల్ల అన్నీ దారికి వస్తాయి. మీరు సందడి సృష్టించి మేము ఏదో చేస్తాం ఏదో చేయలేరు. అలా చేయకూడదు. మైండే పట్టుకుని ముందుకెళ్ళాలి. ధర్మం రక్షత సత్యమేవ జయతే.